విజయ్కు మరో మహిళతో సన్నిహిత సంబంధం ఉందని ఆరోపిస్తూ గత ఏడాది సంగీత ఒక విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం అయితే ఆ విడాకులు వద్దు అని చెప్పి ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు. దీంతో కోర్టు కూడా ప్రకటించింది ఈ కేసు ముగిసింది అని చెప్పేసి. సార్, ఈ అంశంపై విజయ్ కొందరికి టార్గెట్ అయ్యారు కూడా ఎన్నికలకు ముందు. సో ఈ పరిణామాన్ని అలా చూడాలి సార్. అంటే ఇప్పుడు దీనికి కారణాలు ఎవరు చెప్పలేదు, విజయ్ చెప్పలేదు, సంగీత చెప్పలేదు ఏం జరిగింది అనేది. అందువల్ల ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ జరగాల్సింది జరిగింది కదా, సంతోషమే కదా. భార్యాభర్తలు కలిస్తే ఆ బిడ్డలకు పాప అన్యాయం జరుగుతుంది విడిపోతే. భార్యాభర్తలు విడిపోతే వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, బిడ్డలైతే చాలా ఆవేదనతో ఉంటారు కదా. వాళ్ళకు తండ్రి వచ్చోట తల్లి వచ్చోట అనేది చాలా బాధాకరం కదా. సో అందువల్ల రేపు తండ్రి పెళ్లి చేసుకుంటే తన తల్లి ప్లేస్లో ఇంకొకరిని, తల్లి పెళ్లి చేసుకుంటే తన తండ్రి ప్లేస్లో ఇంకొకరిని చూడలేని ఆ బిడ్డల మానసిక స్థితి ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల మన దేశంలో కానీ ప్రపంచంలోనే ఎక్కడైనా ఫ్యామిలీ ఈజ్ ద గ్రేటెస్ట్ రిసోర్స్. వీలైనంత మేరకు ఆ కుటుంబ వ్యవస్థను కాపాడే ప్రయత్నమే చేయాలి. అందుకే మన కోర్టులు, మన లాస్, ఫ్యామిలీ లాస్, మ్యారిటల్ డిస్ప్యూట్ లాస్ కూడా తొందరపడి విడాకులు ఇవ్వవు. ఎందుకు ఇవ్వవు అంటే గృహహింస చట్టం ఉండొచ్చు, సెక్షన్ 498A ఉండొచ్చు, కానీ ప్రాసెస్ ఎందుకు ఉంటుంది అంటే ఈ రీకన్సిలియేషన్కు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు కూడా ఫ్యామిలీ కోర్టులో జరుగుతున్న సమయంలో విత్డ్రా చేసుకుంది. సో మరి విత్డ్రా చేసుకోవడానికి బహుశా రీకన్సిలియేషన్ వచ్చి ఉంటుంది. సంతోషమే కదా రీకన్సిలియేషన్ జరిగితే. కొన్ని సందర్భాల్లో విడాకులు తీసుకోకపోవడం ద్వారా తన జీవిత భాగస్వామి మరోని పెళ్లి చేసుకోకుండా ఆపడం కూడా సాధ్యమవుతుంది. విడాకులు తీసుకుంటే వాళ్ళు వెళ్ళి మళ్ళీ హాయిగా పెళ్లి చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో విడాకులు ఇవ్వరు వన్ ఆఫ్ ద పార్ట్నర్స్. ఎందుకు ఇవ్వరు అంటే విడాకులు ఇస్తే ఒక రకంగా మళ్ళీ పెళ్లి చేసుకోవడం లైసెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అదే కానీ ఇది మరి అది కూడా అలాంటి ఘటనలు కూడా జరుగుతుంటాయి. మనకు తెలియదు, రీజన్ ఏంటో తెలియదు. కానీ ఎవరమైనా ఒకటి ప్రాక్టికల్ లైఫ్, వాళ్ళు విడాకులు తీసుకున్నా మళ్ళీ కలిసినా అది మనకు సంబంధించిన అంశం కాదు, ఆ కుటుంబానికి సంబంధించిన అంశం. అది రాజకీయ జీవితం పైన ప్రభావం పడి, ప్రజా జీవితం పైన ప్రభావం పడి, ప్రభుత్వ విధానాల్లో ఒక రాజ్యాంగేతర శక్తులుగా ఎమర్జ్ అయితే అప్పుడు ప్రశ్నించాలి తప్ప విజయ్ పర్సనల్ లైఫ్ ఇదే పర్సనల్ లైఫ్, అది ఇట్స్ నాట్ అవర్ బిజినెస్. పర్సనల్ లైఫ్లో అసభ్యత, ఏదైనా అశ్లీలత, అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు, సంఘటనలు, సందర్భాలు ఉంటే వాటిని వ్యతిరేకించడం వేరు, కానీ పర్సనల్ లైఫ్ మొత్తాన్ని పబ్లిక్ లైఫ్లోకి మిళితం చేసి చూడాల్సిన అవసరం లేదు. పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని అభ్యంతరకరమైన అంశాలు ఉండొచ్చు, అప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. నీ వ్యక్తిగత జీవితం నీ ఇష్టం, కానీ పబ్లిక్లో ఉంటే ఏమైనా అంటామంటాడు మహాకవి. సో పబ్లిక్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, కానీ ఆ పబ్లిక్ లైఫ్ బియాండ్ పాయింట్ పర్సనల్ లైఫ్ కాంటూర్స్లోకి వెళ్ళకూడదు. సో అన్లెస్ అండ్ అంటిల్ అది ఒక అసభ్యత, అశ్లీలత, అనైతికత, ఇమ్మరాలిటీ, ఇండీసెన్సీ ఇలాంటివి అనే సరిహద్దులు దాటినప్పుడు మాత్రమే మనం ఎంటర్ కావాలి. లేదు, ఆ పబ్లిక్ లైఫ్లో ఆ వ్యక్తిని నిర్వహించేటువంటి ఆబ్లిగేషన్స్ పైన కనుక ఏదైనా ఇంపాక్ట్ పడితే ఈ డిస్ప్యూట్, మ్యారిటల్ డిస్ప్యూట్, అప్పుడు మనం మాట్లాడాలి. అప్పటిదాకా తమిళనాడులో అలవాటు అయిపోయింది, మాట్లాడితే త్రిషాన్ని పట్టుకొస్తారు. మీకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులేమో ఎన్నికలకు ముందే ఆ త్రిష ఇంటి నుంచి మొదలు బయటికి రావాలి అన్నారు. నిన్నగా మొన్న ఉదయనిధి స్టాలిన్ అయితే అసభ్యకరంగా మాట్లాడాడు ద్వంద్వార్థాలతో. అంటే విజయ్ని ఇంకా ఏ విషయంలో ఎదుర్కోలేనప్పుడు ఏం చేస్తున్నారో త్రిషను తీసుకొస్తున్నారు. సో నోబడీ నోస్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్. సో హూమ్ ఆర్ వి, దే ఆర్ అడల్ట్స్. సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన అంశం అదేమైనా నేను చెప్పినటువంటి కాంటూర్ దాటినప్పుడు మనం మాట్లాడాలి. ఫైన్, ఇప్పుడు విడాకులకు కూడా పిటిషన్ వెనక్కి తీసుకుంటే కాస్త ఈ వివాదం సమసిపోతుందని ఆశించుదాం. తమిళనాడులో కావేరీ గురించి, ఇతర అంశాల గురించి డిస్కస్ చేసుకునే సమయం రాజకీయ నాయకులకు దొరకాలని కోరుకుందాం. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ